బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మున్సిపల్ మాజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా గుర్తించారు. మంత్రి అనుచరుల ఒత్తిడితో తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని బాధితుడు ఆరోపించారు. ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, మనం చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అలాగే ఉద్యోగం పోయిందంటూ కూడా అతను మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ అయితే కలకలం రేపుతా ఉంది. అక్కడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నటువంటి సదరు వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నారు. దీంతో 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం అయితే అతన్ని ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆ బాధితుడిని 2 టౌన్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మాజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్ గా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అతను గతంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల ఒత్తిడితో కూడా అధికారులు కరుణాకర్ ని ఉద్యోగం నుంచి తీసేశారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఉద్యోగం కోసం పోయినా కూడా జాప్యం చేస్తున్నారని కూడా ఆయన బాధితుడు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే బాధితుడు 2 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా మీడియానైతే అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం మద్యం మత్తులో సూసైడ్ అటెంప్ట్ చేశారని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నప్పటికీ కూడా బాధితుడి వర్షం అయితే బయటికి వినిపించేందుకు కూడా అటు పోలీసులు అయితే బయటికి రానివ్వని పరిస్థితి అయితే ఉంది. సోని, కిరణ్, మరి అతని ఉద్యోగం పోవడానికి కారణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు అంటున్నారు కదా, మరి దానికి సంబంధించి ఏమైనా విచారణ జరిగిందా? ఏం తెలిసిందా సార్? అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ బాధితుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అటు పోలీసులు అయితే లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి ఎలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అతని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల ఒత్తిడితో అతన్ని పనుల నుంచి తీసేశారని కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉద్యోగం వచ్చిందని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం తొలగించారని కూడా ఆ బాధితులు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే బాధితుడు బయటకు వచ్చి వర్షం వినిపించేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆయన 2 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి విషయం బయటకు పొక్కకుండా కూడా ఇటు అధికార పార్టీ సంబంధించిన నేతలు అయితే జాగ్రత్త పడుతున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.